ఉద్యోగులు అనేది ముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంటే సమాజంలో ఒక రకమైన అభిప్రాయం ఉంది ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. పల్లెటూరులో గత వాతావరణంలో అనేది ఏంటంటే ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి, పెద్దగా పనేం లేదంటారు. ఏదో సిస్టమ్ ముందు కూర్చొని వీళ్ళు ఆడుకుంటున్నారు తప్ప పెద్ద పని లేదంటారు. నిజంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి జాబ్ చాట్ గురించి ఏం చెప్తారు? ఆ పదం అనేది అపోహ మాత్రమేనా? ఒక విషయం అయితే తెలియజేస్తాను సార్. ఈ రాష్ట్రంలో కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఉద్యోగులు కాదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల పైచిలుకుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అందులో 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో మీరు ఏదైతే పని పాట లేదనో లేకపోతే సిస్టమ్, మా అభిప్రాయం కాదు అది. కొందరు ట్రోల్ చేసి అంటే మీరు చూసే ఉంటారు. మీ గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించిన 1 ఇయర్ లోపు నుంచి కూడా ఫోటోలు పెట్టేసేసి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఊరికి జీతాలు ఇస్తున్నాడు అనేది ఒక రూమర్ కూడా ఆ రోజున ట్రోలింగ్ జరిగింది. సార్, ఒక విషయం అయితే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, ఒక ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, ఒక మున్సిపల్ కమిషనర్ కార్యాలయం కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కావచ్చు, ఇలా కొన్ని కార్యాలయాలు ఉంటాయి మీకు తెలిసినవి, ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఒక పర్సన్ వారి దగ్గరికి రిక్వెస్ట్కి వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటారనేది అపోహ. ఆ పర్సన్ లేకపోయినా ప్రభుత్వం కొన్ని విధులు కేటాయిస్తుంది. వాటికి సంబంధించినటువంటి పనులు ఆ ఉద్యోగులు వారికి ఇచ్చిన గడువు లోపల పూర్తి చేయాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒక జాబ్ చార్ట్ నిర్ణయించబడుతుంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారమే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికంటే ఎక్కువగా ఇంకా సేవలు అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ఎవరైతే అపోహలకు గురవుతా ఉన్నారో వారందరూ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది.